రామాయణం లేకుండా రాజమౌళి సినిమా ఉండదు. మహాభారతం లేకుండా రాజమౌళి మూవీలో ఫైట్ సీన్ కనిపించదు. అంతగా ఈ రెండింటి ఇన్ఫ్లుయెన్స్ దర్శక ధీరుడి మూవీల మీద ఉంటుంది. అయితే దేవరా 2 విషయంలో రాజమౌళి దారిలోనే నడుస్తున్నారు కొరటాల శివ. దేవరా 2లో మహాభారత యుద్ధాన్ని ప్రేరణగా తీసుకుని కథలో మార్పులు చేశాడట. ఈ చేంజెస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ని చాలా ఇంప్రెస్ చేశాడట. దీంతో ఫిబ్రవరి నుంచి మొదలయ్యే దేవరా 2 షూటింగ్ కి వర్క్ ఇప్పటి నుంచే మొదలుపెట్టాడు కొరటాల శివ. ఏకంగా 12 మంది రైటింగ్ స్టాఫ్ ని సెట్ చేసుకున్న తను ఇప్పుడు గ్రాఫిక్స్ సూపర్వైజర్ గా 4 తీసుకోవడం హాట్ టాపిక్ అయింది. దేవరా 2 షూటింగ్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ముందే బుల్లితెర మీద రెడీ చేసి దాని ప్రివ్యూ చూపించాకే దాని ఆధారంగా దేవరా 2 సెట్స్ మీద మొదలవుతుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ మహాభారతానికి దేవరా 2 కథలో మార్పులకి లింక్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. దేవర 2 ఫిబ్రవరిలో మొదలవటం ఖాయంగా కనిపిస్తుంది. డ్రాగన్లో మేజర్ యాక్షన్ పార్ట్ని ఫిబ్రవరిలోగా పూర్తి చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. మిగతా గ్రాఫికల్ పార్ట్, నార్త్ ఈస్ట్ ఇండియా లొకేషన్స్లో తీయాల్సిన సీన్ల షూటింగ్ మాత్రమే సమ్మర్లో తీయబోతున్నాడు. ఇలాంటి టైంలో ఎలాగైనా దేవర 2ని ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాలని కొరటాల శివ గట్టి సంకల్పంతోనే కనిపిస్తున్నాడు. మరోసారి ఎన్టీఆర్కి దేవర 2 కథ వినిపించడంతో మ్యాన్ ఆఫ్ మాసెస్ చాలా ఎగ్జౌట్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈసారి ఎన్టీఆర్ కథలో మార్పు కోరకున్నా తనకొచ్చిన కొత్త ఆలోచనని యాడ్ చేసి దేవర 2 స్క్రిప్ట్లో చిన్న మార్పు చేశాడట. అదే ఇప్పుడు ఎన్టీఆర్ని ఎగ్జైట్ చేస్తోంది. అయితే ఆ మార్పు ఏంటి, అంతగా ఎన్టీఆర్కి ఎగ్జైట్మెంట్ చేస్తున్న అంశం ఏంటనేది ఫిలిం టీం ఫీలర్స్ రూపంలో లీక్ చేస్తుందనే ప్రచారం కూడా పెరిగింది. దాని ప్రకారం చూస్తే మహాభారతంతో దేవర 2 కథకి లింక్ ఉన్నట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ గ్లోబల్ చార్టర్లో రామాయణ ఇతిహాసాన్ని ఆ లింకుని వాడుతున్నాడు రాజమౌళి. అచ్చంగా తన దారిలోనే ప్రెజెంట్ జనరేషన్కి మన ఎపిక్స్కి కనెక్షన్ని మోడర్నైజ్ చేయటం అన్న కోణాన్ని కొరటాల శివ కూడా వాడబోతున్నాడట. అంటే చిరంజీవులైన హనుమంతుడు, అశ్వత్థామను ఈ తరానికి పరిచయం చేస్తూ కథలు రాసినట్టే. ఇంకా రామాయణ మహాభారతంలోని వ్యక్తులు బతికే ఉంటే లేదా వాళ్లే తిరిగి మానవ జన్మ ఎత్తితే అన్న పాయింట్లో కథలు రాబోతున్నాయి. మహేష్ గ్లోబల్ చార్టర్లో రాముడి అంశగా వస్తాడనే ప్రచారం జరుగుతుంటే ఇక్కడ కర్ణుడి అంశగా ఎన్టీఆర్ దేవర 2లో కనిపించబోతున్నాడు. వరగా తన పాత్ర ఎలా ఉన్నా తండ్రి పాత్ర చనిపోవటం వెనుక మహాభారత యుద్ధగాదే ఉండబోతోంది. కర్ణుడి చావుకి కోటి కారణాలన్నట్టు దేవర 2లో ఎన్టీఆర్ వేసిన తండ్రి పాత్ర మరణం వెనుకున్న కారణాలతో మహాభారతానికి లింక్ చేశాడట కొరటాల శివ. అదే తనని ఎన్టీఆర్ని ఎగ్జైట్మెంట్ చేసిందని, ఈ పాయింట్ బయటికి లీక్ అయితే ఫ్యాన్స్లోనే కాదు జనాల్లో కూడా ఎగ్జైట్మెంట్ పెరుగుతోందని ఫిలిం టీం పెద్దగా సీక్రసీ మెయింటైన్ చేయట్లేదని తెలుస్తోంది. దేవర 2 పట్టాలెక్కడానికి ఇంకా 3 నెలల టైమే ఉంది.